सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈరోజు మన విషయం భక్తి. ముందు సత్సంగంలో మనం కర్మయోగం గురించి చెప్పుకున్నాం. భక్తి ఎందుకు చేస్తాం మనం? ఎవరైనా భక్తి ఏమైనా శక్తి ఉంది చేస్తే భక్తిగా ఉంటే చేస్తాడనే ఉద్దేశం చేస్తామా? ఇంకా అంతేనా? భయం ఇంకా భక్తి ఉంటుంది. ఇంకా భయం నుంచి లేదంటే ఏదన్నా దొరుకుతుంది అని అంతేనా? ఇంకేమైనా ఉందా? భక్తి పరమ పవిత్రమైన పరమాత్మను పొందాలని కూడా భక్తి కానీ పరమాత్మను పొందాలని భక్తి లేకుండా పోతే తల్లి మీరే చెప్తారు, జ్ఞానానికి భక్తి జ్ఞానమున తల్లి లాంటిది. మనకు జ్ఞానం కావాలా, ఈ పవిత్రమైన జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే భక్తి లేకుండా పోతే మనం ఏమి చేసేకి అయ్యలేదు అని మీరు చెప్పింది అంతే. అంటే జ్ఞానం కోసం కూడా భక్తి కావాలి, అంతేనా? ఇంకా అంటే భక్తి అంటే పరమ ప్రేమే కదా. ఇప్పుడు ఎందోనో భక్తి కావాలి. గురువు మీద భక్తి, జనాల పైన భక్తి, దేవుని పైన భక్తి. అంటే భక్తిగా ఉంటే అది సత్వగుణంగా ఉండేవాడికి ఆ భక్తి వస్తుంటాడు. దేనికోసం భక్తి చేస్తున్నామంటే జ్ఞానం కోసం, భయంతో. అంటే ఏదో కావాలి అనేది మనకు, దానికోసం చేస్తున్నాం. ఎందుకు కావాలి? ఏదన్నా ఎందుకు కావాలి? అది ఉంటే దుఃఖం ఉండదు అని, అంటే ఆనందం వస్తుంది, సంతోషం, దుఃఖం ఉండకూడదు అనే దానికోసం భక్తి చేసుకుంటాం. అంటే ఈ భక్తి ఎలాగా, ఎన్ని రకాలుగా ఆయనే చెప్పారు. భగవంతుడు ఏం చెప్తారు? చతుర్విధం, 4 రకాలమైన భక్తులు ఉన్నారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అంటే నన్ను భజించే వాళ్ళు, నా భక్తులు 4 రకాలు అని చెప్పారు ఆయన. ఎవరు? ఆర్తు, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. వీరిలో దీన్ని 2 భాగాలు చేయాలి. ఆర్తో, అర్థార్థి. వీరు సకామ భక్తులు. ఆర్తో అంటే కష్టాలు, ఏదైనా కష్టాలు వచ్చినాయి, కష్టాలు పోవాలని భక్తి చేస్తారు. భక్తి భగవంతుని ప్రార్థిస్తే, పూజిస్తే కష్టాలు పోతాయని భక్తి చేసుకుంటాం. అర్థార్థి అంటే ఇంకా విషయాలు, లేదంటే ప్రాపంచిక విషయాల కోసము, లేకపోతే కీర్తి కోసము, ఐశ్వర్యం కోసం, దీనికోసం చేస్తారు. వీరి సకామ కింద వస్తారు. జిజ్ఞాసు, జ్ఞాని వీరు నిష్కామ భక్తి చేస్తారు. జిజ్ఞాసులు, జ్ఞానులు వీరు నిష్కామ భక్తి చేస్తారు. ఈ నలుగురిలో కూడా ఆయన ఒకటి ప్రధానమైన ఒకటి పాయింట్ పెట్టారు. సుకృతినోర్జున. ఎవరెవరైతే ఈ 4 రకాల భక్తులు ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళలో ధర్మం ఉండాలి. ధర్మబద్ధంగా ఉంటూ, వాళ్ళు సకాములైనా కానీ నిష్కాములైనా కానీ వాళ్ళని ఆయన భక్తులుగా పరిగణిస్తారు. ధర్మబద్ధంగా లేకుండా నువ్వేమి చేసినా కానీ ఆయన విషయంలో వాళ్ళు భక్తులు కాదు. బయటికి వాళ్ళు భక్తులుగా కనిపించవచ్చు. బయటికి వాళ్ళు అధర్మంగా జీవిస్తూ, నేను భగవంతుని పూజిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను చాలా రకాలుగా చెప్తారు, మనం చూస్తుంటాం. అది వారి దృష్టిలో, లోక దృష్టిలో వాళ్ళు భక్తుల్లో కనిపించవచ్చు. కానీ ఆయన దృష్టిలో వాళ్ళు భక్తులే కాదు. ఆయనకేంటి, జస్ట్ వాళ్ళకేంటి, ఆయన కర్మఫలదాత. వాళ్ళు ఏదో కర్మ చేస్తున్నారు, వాళ్ళకి ఫలం వస్తుంది అంతే తప్పితే ఆయన దృష్టిలో వాళ్ళు భక్తులు కాదు. సుకృతినోర్జున. ఎవరైతే చతుర్విధ భజంతే మాం జనః, ఎవరైతే సుకృతి అంటే ధర్మబద్ధంగా జీవిస్తూ
వాళ్ళ కష్టాల కోసం నన్ను ప్రార్థించేవారు. ఈ ధర్మబద్ధత అనేది ప్రధానం. అది ఉంటేనే వాళ్ళని ఆయన భక్తులుగా పరిగణిస్తారు. నువ్వు భజించినా భజించకపోయినా కూడా. అంటే ధర్మం అనేది ఇక్కడ ప్రధానం. అర్థార్థి కావచ్చు, జిజ్ఞాసు అయినా జ్ఞాని అంటే ఇంకా ఆయన భక్తిలో లీనమైపోయి ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానం ధర్మబద్ధమైన జీవితం ఉండాలి, అది ప్రధానం. అటువంటి ధర్మబద్ధమైన జీవితం జీవిస్తూ నువ్వు సకామిగా ఉన్నా ఆయన నిన్ను భక్తుడిగానే పరిగణిస్తాడు. నువ్వు నిష్కామిగా ఉన్నా కూడా ఇంకా అది భక్తే కదా. అట్లా అంటే ధర్మబద్ధత అనేది ప్రధానం. సరే, భక్తి ఎలా కలుగుతుంది? నేను ధర్మబద్ధంగా జీవిస్తున్నాను, కొంతమంది భక్తి ఎలా కలుగుతుంది, జ్ఞానం ఎలా కలుగుతుంది, వైరాగ్యం ఎలా కలుగుతుంది అనేది చాలామందికి ప్రశ్న ఉంటుంది. చాలామంది భక్తిని ప్రసాదించు అని అడుగుతూ ఉంటారు, జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉంటారు, కొంతమంది వైరాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉంటారు. అదే కదా అన్నపూర్ణేశ్వరికి, అదే కదా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అంటే ఇవన్నీ ఎలా వస్తాయి? ఇదే ప్రశ్న మనందరిలో ఉన్నట్లే లక్ష్మణుడికి కూడా ఉండింది ఈ ప్రశ్న. అప్పుడు రాముడిని అడుగుతాడు. ఈ తులసి రామాయణంలో రామ లక్ష్మణ సంవాదంలో వస్తుంది. అన్నయ్య భక్తి ఎలా కలుగుతుంది అని అడుగుతాడు. అన్నయ్య భక్తి ఎలా కలుగుతుంది? అప్పుడు రాముడు చెప్తాడు, నిజ నిజ కర్మ నిరత శృతి రీతి. అంటే నిజ నిజ కర్మ నిరత శృతి రీతి అంటే నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏదైతే కర్తవ్యంగా స్వీకరించావో, నీ జీవితంలో ఏదైనా కర్తవ్యంగా ఉన్నదో ఆ కర్మలని నిరత శృతి రీతి అంటే నిష్టతో, నిరత అంటే నిష్టతో పూర్తిగా నిమగ్నమయ్యే దాంట్లో శాస్త్ర రీతితో చేయాలి. శృతి రీతి అంటే గురువులు ఏం చెప్తున్నారు, కర్మలను ఎలా చేయాలని చెప్పుకున్నాం మనం ముందు సత్సంగంలో. ఈశ్వరార్పితంగా చేయాలి, శ్రద్ధాపూర్వకంగా కర్మ చేయాలి. అయ్యో నాకు ఎందుకు వచ్చిందని కాదు. మనకిచ్చిన మన ఏ కర్తవ్యాలను మనం స్వీకరించామో అది కనుక నువ్వు నిష్టతో పూర్తిగా నిమగ్నమయ్యి కర్తవ్యం, ఇది నా ధర్మం అని పూర్తిగా బాధ్యత స్వీకరించి శాస్త్రరీతిగా పూజా మనోభావంతో కర్మ చేయమన్నారు, ప్రసాద బుద్ధితో ఫలం స్వీకరించమన్నారు. అంటే శాస్త్రాలు గురువులు ఏం చెప్తున్నాయి, ఎలా కర్మ చేయాలని చెప్తున్నాయి అంటే పద్ధతి ప్రకారం నాయన నువ్వు ఇలా చేయి, ఇలా జీవించు, ధర్మబద్ధంగా జీవించు, నీ కర్తవ్యాలన్నీ నిష్ఠతో నెరవేర్చు, భక్తి భావనతో ఈశ్వరార్పితమైన బుద్ధితో. అదే కదా అర్జునుడికి చెప్పింది. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు, యుద్ధం వచ్చింది, యుద్ధం వాళ్ళే సంకల్పించింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మళ్ళీ ఎలా చేయాలి, ఎటువంటి మనసుతో చేయాలనేది శ్రీకృష్ణ వారు చెప్పారు. ఇప్పుడు భగవద్గీత అలానే కదా వచ్చింది. అలాగనే శృతులు శాస్త్రాలు గురువులు ఏం చెప్తున్నారు, ఎలా చేయమంటున్నారు కర్మ, ఆ కర్మని నువ్వు నిష్ఠతో పూర్తిగా నిమగ్నమయ్యి శ్రద్ధాభావంతో చేయమంటున్నారు. అలా చేస్తే తేహికర అంటే అలా చేస్తే ఫలపుని విషయ విరాగ. నువ్వు అలా చేస్తేనే నీకేమొస్తుంది, ఏ ఫలం వస్తుంది? పుని విషయ విరాగ. విషయాల పట్ల నీకు విరాగం కలుగుతుంది, రాగం పోతుంది, విషయాల పట్ల నీకు రాగం పోతుంది. అలా చేస్తే అప్పుడేం జరుగుతుంది? విషయ విరాగ తర్వాత చెప్తున్నారు, తబు మమ ధర్మ ఉపజ అనురాగ. అప్పుడు నా పైన నీకు అనురాగం, ప్రేమ, భక్తి కలుగుతుంది అంటున్నారు. అంటే ఇలాగ చేయాలి, కర్మలు ఎలా చేయాలో చెప్తున్నారు. ఆ కర్మలు అలాగ చేసినప్పుడు ఏం జరుగుతుంది? విరాగం కూడా వస్తుంది, అంటే వైరాగ్యం వస్తుంది. తర్వాత ఏం కలుగుతుంది? తబు మమ ధర్మ ఉపజ అనురాగం. అప్పుడు నా పట్ల నీకు విశేషమైన అనురాగం, భక్తి కలుగుతుంది. అప్పుడు ఇంకా చెప్తున్నారు, భక్తి జ్ఞానం ఇవ్వగలదా అనే సంశయం రావచ్చు. కొంతమంది భక్తి కాదు జ్ఞానం కావాలంటారు కదా. భక్తి జ్ఞానం ఇవ్వగలదా? భక్తి జ్ఞానం ఇవ్వగలదా? మనకి ప్రమాణం ఏంటి? మహాత్ములు ఉన్నారు, ఇంకా మనకి అదే ఆయనకి మనకి ప్రమాణం కావాలి కదా. భక్తి వల్ల జ్ఞానం వస్తుందా? కొంతమంది ఏం చేస్తారు, భక్తి అంటారు, మళ్ళీ కొన్ని రోజులు జ్ఞానం అంటారు. అంటే భక్తి యోగం చేసినప్పుడు ఎలాగ ఉండాలని చెప్తున్నారు మహాత్ములు. భక్తిరేవ గరీయసి అంటే భక్తి కంటే ఉన్నతమైనది ఏమీ లేదనే భావనతో మనం పూర్తిగా భక్తి చేసుకోవాలి. అప్పుడు చేస్తే మరి భక్తి చేసుకుంటే జ్ఞానం ఎలా వస్తుంది అనే ప్రశ్న రావచ్చు కదా.
అప్పుడు దానికి ప్రమాణం ఎవరున్నారు మనకి? మళ్ళీ శ్రీకృష్ణుడు గారే ప్రమాణం. మళ్ళీ మనకి ఆయన ఏమన్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. ఎవరైతే నిరంతరం ఆ భక్తిభావం నాతో భక్తి అనన్యగా ప్రీతిపూర్వకంగా నాతో భక్తి చేస్తారో వారికి నేనే బుద్ధియోగాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. జ్ఞానం భక్తి వల్ల ఇక్కడ ఆయనే ఇస్తానంటున్నారు. అది గురువుల ద్వారా కావచ్చు, ఒకసారి స్వయంగా ఇవ్వచ్చు. అంతరాత్మగా ఆయనే ఉన్నారు కదా. ఇప్పుడు రమణ మహర్షులకి ప్రత్యక్షంగా ఉపదేశం ఏమి లేదు, కానీ అంతర్యామిగా ఉండి ఆయనే జాగృతం అయ్యారు. కొంతమందికి గురువుల ద్వారా ఇస్తారు. ప్రహ్లాదుడికి స్వయంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నరసింహంలో ఉపదేశించారు. అనేక రకాలుగా అంటే ఆయన కృప వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. అంటే ప్రమాణం భక్తి వల్ల మనకి జ్ఞానం కూడా లభిస్తుంది. అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ ధర్మబద్ధంగా జీవించాలి, నిష్కామంగా చేయమన్నారు అది కర్మలు. నాయనా నువ్వు నిమిత్త మాత్రుడు, నేను చేసేవాడిని అనుకున్నావు అంటే అక్కడ అజ్ఞానం వస్తుంది. కాబట్టి నువ్వు శాస్త్రరీతి శృతి రీతి, ఇక్కడ ఏం చెప్పారు? నిజ నిజ కర్మ నిరత శృతి రీతి. గురువులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే మనకి అన్నీ కలుగుతున్నాయి అంటున్నారు. వైరాగ్యం కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అంటే ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యాలని ఎలా చేయాలో అది ముఖ్యం. ధర్మం ముఖ్యం. ధర్మబద్ధంగా జీవించడం అనేది ముఖ్యం. శాస్త్రం ఏం చెప్తుంది? ధర్మబద్ధంగా జీవించాలి, మీ కర్తవ్య కర్మలని నిష్ఠతో చేయండి, భక్తి నిష్కామంగా. అప్పుడు మనకి సర్వం లభిస్తుంది. భక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, వైరాగ్యం అన్నీ వరుసలో వచ్చేసినాయి. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా రెండు వస్తున్నాయి. ఓ పక్క ఒకటి ధర్మబద్ధంగా జీవితం, ఒకటి నియమబద్ధంగా శాస్త్రరీతి శ్రద్ధాభావంతో మన కర్తవ్య కర్మలని చేయటం. అవి చేయకుండా వేరేవన్నీ రావాలి అంటే రావు. అల్ప సుఖాలు ఏదన్నా అల్పతృప్తి రావచ్చు కొన్ని కర్మల వల్ల, కానీ ఈ పద్ధతిగా చేస్తే మీకు సర్వం లభిస్తుంది అని మహాత్ములే మనకు చెప్తున్నారు. అదేగా అనేక అలాగనే చేస్తే వస్తుందా? కొంతమందికి అలా చేయకపోయినా కూడా వచ్చింది కదా అని ప్రశ్న రావచ్చు మళ్ళీ. కొంతమంది దానికి ప్రమాణం కూడా ఉంది. మనకు రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు కదా, ఆయన ఏం చేశాడు? అప్పటి వరకు దొంగతనంగా చేసింది దారి దోపిడీ చేశాడు. దానికి కూడా ఆయన చెప్తున్నారు శ్రీకృష్ణుడు, అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. అంటే ఎంత దురాచారంగా పాపిగా ఉన్నా సరే, నువ్వు అంత పూర్వం నీలో ఎంత పాపం ఉన్నా, దురాచారిగా ఉన్నా కూడా నువ్వు అనన్యమైన భక్తి కనుక నువ్వు ఆచరించావంటే త్వరలోనే నువ్వు సత్స్వభావుడిగా అయిపోతున్నావు. అనన్యమైన భక్తితో భజతే మాం అనన్యభాక్, అనన్యమైన భక్తితో నువ్వు గనక చేస్తే నువ్వు త్వరలోనే నువ్వు సత్స్వరూపుడు అయిపోతున్నావు. ఇక్కడ కూడా అదే చెప్పారు కదా, దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే. ఎప్పుడైతే నేను బుద్ధియోగం ఇస్తానో మీరు నాలో ఒకటైపోతారు అని చెప్తున్నారు. అంటే అనన్య భక్తి కూడా ముఖ్యం ఇక్కడ. పూర్వం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి విశేష సంస్కారం జాగృతమైంది వారందరికీ. ఇప్పుడు రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు. తర్వాత మన గోన వేమ బుద్ధారెడ్డి గారు ఏమయ్యారు? యోగి వేమన అయ్యారు. వాళ్ళ జీవితం చూసుకుంటే ఎలా ఉంది? పూర్వం బిల్వమంగళుడు సూరదాస్ అయ్యాడు. బిల్వమంగళుడికి ఎలా తిరిగేవాడు? విచ్చలవిడిగా తిరిగేవాడు. అటువంటి వాడికి కూడా ఆయన సూరదాసుగా అయ్యాడు. ఇంకా మన శ్రీనివాస నాయకుడు పరమలోభి ఎవరు? తర్వాత ఏమయ్యాడు ఆయన? పురంధరదాసుగా అయ్యాడు. ఆయన ఎలాంటి లోభి అంటే ధనం అంటే విపరీతమైన పిచ్చి, విపరీతం ధన సంపాదన చేస్తున్నాడు. బంగారు వజ్రాల వ్యాపారం చేసేవాడు ఆయన. కనుకదా ఆయన అంత ధనం అంత భార్య పేరు సరస్వతి. ఆవిడేం చెప్పేది? కొంచెం దానం చేయండి అనేవాడు. ఆయనకేంటంటే దానం అనేది అసలు చేసేవాడు కాదు. పిల్లికి కూడా బెచ్చం బెటర్ అంటారు కదా, అటువంటి వాడు ఆయన. ఒకసారి ఒక పేదవాడు వచ్చి, నా కుమార్తె వివాహం జరుగుతోంది, ఏదన్నా కొంచెం సహాయం చేయమంటే, అటువంటి అలవాట్లు నాకు లేవన్నాడు ఆయన.
అటువంటి అలవాట్లు నాకు లేవన్నాడు. కానీ తర్వాత ఆయన ఎలా పరివర్తన వచ్చింది ఆ కథ చెప్పుకుంటూ పోతే పెద్దగా అవుతుంది. కానీ ఆయన తర్వాత కర్ణాటక సంగీత సాహిత్యానికి పితామహుడుగా అయ్యాడు. అంటే ఆయన కీర్తనల వల్ల సంగీత భక్తుడిగా మారాడు. తర్వాత ఆయన జీవితం ఎలా అయింది, దాన ధర్మాలు ఆయన సంపాదించిన ధనం సద్వినియోగం చేసుకుంటూ కృష్ణ భక్తిలో మునిగిపోయాడు. ఆయనకి భార్య వల్ల పరివర్తన వచ్చింది. ఆయన దానం చేయకపోతే ఆయన భార్య దొంగతనంగా ఆయన తాలిబొట్టులో ఉన్న మణిని తీసి ఇస్తుంది ఆ పేదవాడికి. ఆ పేదవాడు వెళ్ళి ఆ షాపులో అమ్మితే ఆయనకి తారసపడుతుంది, అరే ఇది మా మణిలాగానే ఉన్నది కదా అని ఇంటికి వస్తాడు పరీక్షించడానికి భార్యని. భార్యకి భయం వేస్తుంది, పట్టేసుకుంటాడేమో అని కృష్ణ అని కృష్ణుని ప్రార్థిస్తుంది. ఆయనకి అన్నం పెట్టినప్పుడు అన్నంలో ఆయనకి మణి దొరుకుతుంది. ఇది ఎలా సంభవించిందంటే కృష్ణలీల. అప్పుడు ఆయనకు పరివర్తన వస్తుంది. అంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా జీవించారు కదా, వాళ్ళలోనే పరివర్తన వస్తుంది కదా. మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత దుర్మార్గులు ఎవరు లేరు, పరమలోపులు ఎవరు లేరు. కానీ అటువంటి వారిలోనే అటువంటి సంభవించినప్పుడు మనకి సంభవిస్తుంది. అంటే ఆ పరివర్తన వాళ్ళకి ఆ క్షణంలో అంత విపరీతమైన జీవితం ఎటైతే ఉందో సడన్గా వాళ్ళకి మారిపోయారు. ఆ పరివర్తన ఆ క్షణంలో రత్నాకరుడు పూర్తిగా ఎలాగ వాల్మీకి అని పేరు వచ్చింది, ఎలా వచ్చింది, ఆయనకి ఆ నామజపంలో ఆయన పైన పుట్ట పెరిగిపోయింది. అదే అందుకని వాల్మీకం అని వచ్చింది. అంటే అంతటి పరివర్తన కనుక ఎంత దుర్మార్గుడిగా జీవించినప్పటికీ పూర్వం వాళ్ళకి విశేషంగా అంటే విషయ విరాగం వచ్చేసింది ఆ క్షణంలో. వాళ్ళకి ఇంకా లాభం లేదు, ఇదేమీ లేదు అని. అప్పుడు పరివర్తన జరిగింది. లేదు అలా కాదు, వాళ్ళకి ఏంటంటే విపరీతమైన దూరంలో వెళ్ళారు కదా వాళ్ళు, అక్కడ ఎంతో శక్తివంతంగా అటువైపు వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళకి పరివర్తన వచ్చిందో అదే శక్తిని వాళ్ళు ఇటు మళ్ళించేటప్పటికి వాళ్ళు అంత వేగంగా అటు వెళ్ళిపోయారు. సరే మరి సామాన్యులకి ఎలాగ సంభవిస్తుంది? సరే వాళ్ళు ఎందుకు విపరీతంగా దూరంలో వెళ్ళారు కదా, సరే సామాన్యుల పరిస్థితి ఏంటి, మనకు ఎలా వస్తుంది అనే ప్రశ్న కూడా రావచ్చు కదా. మనకు ఎలా వస్తుంది అని ప్రశ్న. దానికి ఉదాహరణ ఏంటి? శబరి. ఎవరు శబరి? ఎవరు? అడవిని విద్య నేర్చుకుందా? అడవిలో చూసి కోయవాళ్ళ బిడ్డ, అడవిలో పెరిగి కోయవాళ్ళ బిడ్డ. ఆవిడ ఆశ్రమానికి, మాతంగముని ఆశ్రమానికి వచ్చి ఏదో సేవ చేసుకుంటూ ఉన్నది. అలా సేవ చేసుకుంటూ ఆవిడ మాతంగముని ద్వారా సత్సంగం శ్రవణం చేసి రామభక్తిని పెంపొందించుకుంది. రామభక్తిని గురించి పెంపొందించుకొని అంటే సంస్కార బీజం వేశారు. ఆశ్రమంలో సేవ చేసుకుంటూ గురువుల ద్వారా శ్రవణం చేసుకుంటూ తర్వాత కాలంలో కూడా మహాభక్తులుగా ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం. అంటే ఎటువంటి వారికైనా ఇది అసాధ్యం కాదు, కానీ చేయవలసిన పద్ధతి ప్రకారం చేయాలి. దానికి ఏం చెప్తుంది? భక్తి ఎలా కలగాలి అంటే భాగవతం కొన్ని ఉపాయాలు చెప్తుంది కదా. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇంకా నవవిధాలు ఉన్నప్పటికీ ఇంతవరకు చాలు. శ్రవణం చేయాలి ఫస్ట్. అంటే సంస్కార బీజం రావాలి అంటే శ్రవణం ఉండాలి, అంటే వినాలి. ఎక్కడో చోట సత్సంగం మనకి ఏదైనా ఇప్పటివరకు లభించిందంటే శ్రవణం ద్వారానే లభించింది, తల్లిదండ్రుల ద్వారా కానీ ఏదైనా సరే. అంటే ఏదైనా మనం వినటం ద్వారా మనకి అంటే సంస్కార బీజం పడాలి అంటే మొదట శ్రవణం సంభవించాలి. ఎక్కడో చోట ఆరంభం కావాలి కదా. శ్రవణం ద్వారా ఏంటి, అసలు భగవంతుడు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క శక్తి ఏంటి మీరు చెప్పాలి. ఆయన యొక్క శక్తి చర్చలో అగణిత ఘటనా సామర్థ్యం. అంటే ఆయన సామర్థ్యాన్ని మనం కొలవలేము, లెక్క పెట్టలేము. ఘటనా సామర్థ్యం అగణితం, అంటే లెక్క పెట్టలేనంత సామర్థ్యం ఉన్నవాడు. ఇలాగనే ఒక రాజుకి అసలు భగవంతుడి గురించి సంశయం వచ్చింది. ఆయన దురహంకారైన రాజు. ఆయన పండితులను అందరిని పిలిచాడు. నేను మీకు 3 ప్రశ్నలు వేస్తాను. ఈ 3 ప్రశ్నలు కనుక మీరు సమాధానం చెప్పకపోతే మీ తలలు తీసేస్తాను, రాజ్యంలో ఉన్న గుడులన్నీ మూసేస్తాను. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఎటు చూస్తున్నాడు అనేది 3 ప్రశ్నలు సంధించాడు. 3 రోజులు సమయం ఇస్తాడు ఆయన. ఆ 3 రోజుల సమయం తర్వాత మీరు చెప్పలేకపోతే మీ తలలు పోతాయని ఆయన ఆస్థానంలోని పండితులు పిలుస్తాడు. సరే 3 రోజుల సమయం ఉందిగా, అందరూ వెళ్తారు. పాపం ఏం చేయాలి, ఏం సమాధానం చెప్పాలని. ఒక పండితుడు దిగాలుగా కూర్చొని ఉంటాడు ఇంట్లో ఆలోచిస్తూ.
వాళ్ళ పాపకి సంశయం వస్తుంది, ఏంటి తండ్రి గారు ఇలా ఉన్నారు అని. ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారు, ఇంత దిగాలుగా కూర్చొని ఉన్నారంటే రాజుగారి ప్రశ్నలు సంధించారు, దీనికి జవాబు చెప్పకపోతే తల తీసేస్తానన్నారు. అప్పుడు ఆవిడ ఆ పాప అంటుంది, నాన్నగారు మీ బదులు నేను వెళ్తాను, మీ రాజుగారికి నేను సమాధానం చెప్తాను ఈ 3 ప్రశ్నలకని చెప్తుంది. సరే అని 3వ రోజు వస్తుంది, పాప వెళ్తుంది, వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారు మీరు 3 ప్రశ్నలు అడిగారు కదా, నేను నీకు సమాధానం చెప్తాను అని. ఓహో నువ్వు చెప్తావా, సరే చెప్పండి. చెప్పాలి అంటే ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని నేను, నువ్వు వినేవాడి నువ్వు. అంటే నేను ఉన్నత స్థితిలో కూర్చోవాలి, నువ్వు కింద కూర్చోవాలి, నువ్వు నా సింహాసనాన్ని నాకు ఇచ్చి నువ్వు కిందకి రమ్మంటుంది. ఎందుకంటే చెప్పేవాడు ఉన్నతంగా ఉండాలి కదా. సరే అని రాజుగారు కిందకు వస్తారు, ఈ పాప వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటుంది. అప్పుడు మీ మొదటి ప్రశ్న ఏంటి, భగవంతుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు అంటుంది ఆ పాప, ఇప్పుడు జరిగిందే సామాన్యమైన పాపని, నేను సింహాసనం మీద కూర్చున్నాను కదా, నిన్ను కిందకు కూర్చోబెట్టి. అంటే ఒక క్షణంలో మారిపోయింది కదా అంతా. అంటే ఎవరిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలి, ఎవరిని కింద పెట్టాలి అనే ఈ కర్మ నియంతగా ఆయన పనిచేస్తున్నాడు నిరంతరం. ఎవరికి ఏ గతి అనేది కర్మఫలదాతగా ఆయన నిరంతరం ఇలాగా చేస్తూ ఉన్నాడు అంటుంది. ఆయన రెండో ప్రశ్న ఏంటి, భగవంతుడు ఎటు చూస్తున్నాడు అని అంటుంది రెండో ప్రశ్న. అప్పుడు సరే ఒక దీపం తీసుకురమ్మంటుంది. దీపం తీసుకొస్తే ఆ దీపం ఎటు చూస్తుంది అని అడుగుతుంది రాజు. దీపం అన్ని దిక్కులా చూస్తుంది, అంటే భగవంతుడు అంతటా చూస్తున్నాడు అని చెప్తుంది. సరే మూడో ప్రశ్న ఏంటి, భగవంతుడు ఎక్కడున్నాడు? సరే పాలు తీసుకురామంటుంది. సరే పాలు తీసుకొచ్చి చూసి అందులో పాలలో వెన్న ఉందా అని అడుగుతుంది. ఉంది అంటాడు రాజు. సరే ఎక్కడ ఉంది అంటే అంతటా ఉంది. అంతటా ఉంది, మరి కనపట్టలేదు కదా, అంతటా ఉందని చెప్తా అంటే అది తీయాలంటే ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి అంటాడు. దానికి పెరుగు చేయాలి, వెన్న తీయాలి అంటే పాలలో నుంచి దానికి కాచాలి, కొంచెం చల్లార్చాలి, తోడుపెట్టాలి, రాత్రి అంతా ఉంచి మేగడ ద్వారా వెన్న తీస్తాం. ఆ పద్ధతి అంతా ఉంది కదా. అలాగనే భగవంతుడు ఊరికే కనిపించాడు నీకు, అంతటా ఉన్నాడు. కానీ పద్ధతి ప్రకారం నువ్వు చేస్తే ఆ పద్ధతిలో అక్కడ పాలలోంచి వెన్న బయటికి ప్రకటమైంది కదా. ఇప్పుడు అప్రకట రూపంలో ఉంది, కానీ అక్కడ ఉన్నది. ఇక్కడ కూడా అంతే, భగవంతుడు నీకు ఊరినే కనిపించండి, ఆయన నువ్వు పద్ధతి ప్రకారం చేసుకుంటే నీకు కనిపిస్తాడు చెప్తుంది. అలాగనే మనకి భక్తి కలగాలి అంటే మొదట శ్రవణం, అంటే సంస్కార బీజం రావాలి. భగవంతుడు అంటే తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కథ ద్వారా ఏంటి, భగవంతుడు కర్మఫలదాత, సర్వశక్తివంతుడు, ఆయన అంతటా ఉన్నాడు, సర్వవ్యాపి, మళ్ళీ అంతర్యామి, అంతటా చూస్తున్నాడు, సర్వాంతర్యామి, సర్వం తెలిసినవాడు, సర్వాన్ని నడిపించేవాడు, సర్వవ్యాపి. అటువంటి భగవంతుడు గురించి ఎలా తెలుస్తుంది? శ్రవణం ద్వారానే కదా తెలుస్తుంది. అటువంటి భగవంతుడి గురించిన భక్తి కలగాలంటే అది సంస్కారం శ్రవణం ద్వారానే జరుగుతుంది. శ్రవణం తర్వాత ఏం చేయాలి? శ్రవణం చేసిన తర్వాత రెండో పడి ఏంటండి? అభ్యాసం. దాన్ని అంటే కీర్తనం, అభ్యాసం, కీర్తనం, జపం, అభ్యాసం చేయాలి. అభ్యాసం వల్ల ఏమవుతుంది? రుచి కలుగుతుంది. మూడో పడి రుచి వస్తుంది, అంటే దాంట్లో ప్రీతి వస్తుంది. ఆ జపంలో భగవద్భక్తిలో మనం ప్రీతిని అనుభవిస్తూ ఉంటాం. అభ్యాసం వల్ల ఆరంభంలోనే ప్రీతి రాదు కదా, అభ్యాసం వల్ల ప్రీతి వస్తుంది. ఆ రుచి కలిగిన తర్వాత అది స్థిరంగా చేసుకుంటూ పోతారు. ఆ స్థిరంగా చేసుకుంటూ పోతే అప్పుడు ఫలంగా మనకి పరిపూర్ణమైన భక్తి సంభవిస్తుంది. ఆ భక్తి వల్ల మనకి సర్వం కలుగుతుంది. ఆయన చెప్పాడు కదా, ఆయనేమి ఎవరిని నిర్లక్ష్యం చేయలే. సకామ భక్తి అయినా చేసుకో, నిష్కామ భక్తి అయినా చేసుకో, కానీ నువ్వు పద్ధతి ప్రకారం చేయాలి. చేస్తే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. సేవ అనేది ముఖ్యంగా చెప్తారు కదా, ఎక్కడైనా సరే సేవ చేయాలి. భగవద్భక్తులకి సేవ చేయాలి, భగవంతునికి సేవ చేయాలి.
అలానే కదా మనకి ఏదైనా సామీప్యం ఉంటేనే కదా, అవును సార్. సామీప్యం వల్ల మనకి సేవ భాగ్యం. సేవాభాగ్యం. ఆశ్రమాలలో మందిరాలలో సేవ చేయాలి, భగవద్భక్తులకు సేవ చేయాలి ప్రత్యక్షంగా. ఇవన్నీ సంస్కారాల వల్ల అభ్యాసం, ఇదంతా అభ్యాసం. ఈ అభ్యాసం వల్ల మనకి సంస్కారం ఏర్పడుతుంది, రుచి కలుగుతుంది. ఆ రుచి వల్ల స్థిరత వస్తుంది, మనకి ఆనందం కలుగుతుంది. అంటే స్థిరంగా చేసుకుంటాం పోతాం, దీర్ఘకాలం నిరంతరంగా చేసుకుంటూ పోతే అప్పుడు ఆయనకి మళ్ళీ సర్వం మనకి ఏమి కావాలన్నా అది మనకి లభిస్తుంది. అంటే భక్తి వల్ల లభించినది ఏమీ లేదు అని, భక్తి వల్ల లభించినది ఏమీ లేదు అని. ఆ భక్తి ఎలా కలుగుతుంది? ఆ భక్తి ఎలా కలుగుతుంది? మనం చేయవలసిన కర్మలన్నీ కర్తవ్యబద్ధంగా చేసుకోవాలి, నిష్ఠతో ధర్మబద్ధంగా జీవిస్తూ చేయాలి. ఆ క్రమంలో అదే చెప్తున్నారు, తేహికర, ఆ క్రమంగా చేస్తే ఫల విషయ విరాగం పుడుతుంది, పుని విషయ విరాగ జనిస్తుంది. మనలో విషయాల పట్ల విరాగం వస్తుంది, భగవంతుని పట్ల భక్తి కలుగుతుంది. ఆ భక్తి వల్ల సర్వం లభిస్తుంది. ఇది ఈరోజు మనకు సత్సంగం. అందరికీ అటువంటి సద్భక్తి కలగాలని, వారి వారి కర్తవ్య కర్మలని నిష్ఠతో ధర్మంతో చేసినప్పుడు కలగాలని అందరినీ గురువుల్ని ప్రార్థిస్తూ ఈరోజు సత్సంగం ఇలా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.